Hi, hello everyone. Welcome to Disha TV. Ee roju review of the movie Lambasingi, acted by Divi garu and Bharat Raj garu. So iga movie vishayaniki vachinatlaite complete ga movie oka class love entertainer ani cheppochu anamata. Ante manaku first half vishayaniki vachinatlaite first half lo already oka normal ga Lambasingi anane మన టైటిల్ లోనే ఉంది కదా. సో లంబసింగి అనే ఒక ఊర్లో జరిగినటువంటి స్టోరీ అన్నమాట ఇది. సో ఆ ఫస్ట్ హాఫ్ లో భరత్ రాజ్ గారి పర్ఫార్మెన్స్ అండ్ దివి గారిది ఉన్నటువంటి అంటే బేసిక్గా మనకు చూస్తూనే ఉంటాం కదా. సో అమ్మాయి వెనక అబ్బాయి ఎలా పడతాడు ఏంటి, లవ్ స్టోరీ ఎలా లవ్ చేస్తాడు ఏంటి అని అది బేసిక్గా కామన్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసేది కదా. సో అలానే ఒక సాంగ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్. ఆల్రెడీ సిద్ శ్రీరామ్ గారు పాడిన పాట ఉంటుంది కదా, ఆ పాట మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. కంప్లీట్గా ఎక్కువ పెద్ద యాక్షన్ అనిపించదు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్ యాక్షన్ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ హాఫ్లో మేజర్గా దివి గారిది అండ్ నెక్స్ట్ భరత్ గారిది పర్ఫార్మెన్సెస్ అవి చాలా బాగుంటాయి అనమాట. అంటే ఒక సీన్ ఉంటుంది, పొలిటికల్ సీన్ ఒకటి ఉంటుంది, సేమ్ టైం డాక్టర్ అంటే ఆవిడ చేసేటువంటి నర్స్ క్యారెక్టర్ అదొకటి ఉంటుంది. ఈ రెండు సేమ్ ప్యారలల్గా అంటే రేర్ కాంబినేషన్ అనమాట. అటు కానిస్టేబుల్ ఇటు నర్స్ అంటే ఈ రెండు వెళ్ళే స్టోరీ అనమాట ఇది. ఫస్ట్ హాఫ్లో ఇద్దరికి ఏమంటారు జరిగే గొడవ కానీ లేకపోతే అవి కొంచెం బాగా అనిపిస్తుంది. అండ్ ఇక సెకండ్ హాఫ్కి ముందు ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. అంటే ఒక సీన్ ఉంటుంది, అది చెప్తే మూవీలో చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి ఆ ఒక ట్విస్ట్ ఉంటుంది ఇంటర్వెల్ ముందు. ఆ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే మనం అసలు ఎవరం ఎక్స్పెక్ట్ చేయం. అంటే బేసిక్గా ఏమంటారు మన వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఓకే ఇదా స్టోరీ ఇదా అని అనుకుంటాం, బట్ ట్విస్ట్ మాత్రం ఇంటర్వెల్లో సూపర్ ఉంటుంది. అంటే మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. చాలా అంటే అవునా అనేంత ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్టయితే ఆల్రెడీ ట్రైలర్లో చూపించింది మొత్తం అంటే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి నక్సల్స్ బ్యాక్గ్రాఫ్ ఉంటుంది కదా. సో ఆ ప్యాటర్న్ అయితే చూపించాడు అనమాట. అదే దాంట్లో కూడా తర్వాత ఆయన దాంట్లోకి ఎలా వెళ్ళాడు ఏంటి అనేది అయితే మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, రెండు సాంగ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో 2 సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ మాత్రం చాలా బాగుంటాయి అనమాట. అంటే బేసిక్గా మనకు క్లాస్ మ్యూజిక్ విని చాలా రోజులు అవుతుంది కదా. సో ఆ మ్యూజిక్ వింటున్నంతసేపు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఉన్న 3 పాటలు చాలా బాగుంటాయి. అండ్ బీజిఎం కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే మనకు ఉన్న దాంట్లో దివి గారి లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ సాంగ్ పర్ఫార్మెన్స్కి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఏంటంటే మనకెప్పుడు నార్మల్గా ఏమంటారు మా సాంగ్స్ ఇవి చూసి ఆవిడ అలాంటి క్లాస్ సాంగ్స్కి పర్ఫామ్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే చూడడానికి ఒక హై ఫీల్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ విషయానికి వచ్చినట్లయితే క్లైమాక్సే మెయిన్ మూవీకి హైలైట్ అనమాట. అంటే ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు క్లైమాక్స్. అండ్ ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర అయితే ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయరో సేమ్ టైం క్లైమాక్స్ కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. అది ఏమనిపిస్తుంది అంటే చాలా అరే అవునా అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది, బట్ ఉన్న మూవీలో ఉన్న క్లాస్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎక్కువ చెప్తే ఏంటంటే స్పాయిలర్స్ అవుతాయి. కాబట్టి మనం కొంచెం మూవీ గురించి మాట్లాడుకుంటే క్లైమాక్స్ అయితే ఎవరు ఊహించుకోరు. ఇందాక చెప్పుకున్నట్టుగానే ఆ క్లైమాక్స్ కూడా మనకు గుండె బరువెక్కుతుంది డెఫినెట్గా. ఏంటి ఏదనంటే మనకి ఇన్ని రోజులు చూసి అంటే అది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయం కదా. సో ఆ క్లైమాక్స్ చూసినాక చాలా గుండె బరువెక్కుతుంది. సేమ్ టైం ఈ మూవీ ఆల్మోస్ట్ 2021లో రావాల్సిన మూవీ, బట్ వేరే కారణాల వల్ల 2024కి రిలీజ్ అయింది. బట్ 2021లో వచ్చుంటే ఇంకా బాగా ఇంపాక్ట్ ఉండేది అనమాట. ఎందుకంటే స్టోరీ కొంచెం 3 years ఇంకెళ్ళిపోతే అలాంటి స్టోరీ ఒక కొత్త స్టోరీ ఉండు. సో కాబట్టి ఎవరు ఎక్స్పెక్ట్ చేయకపో ఇంకా బాగా వర్కౌట్ అయ్యేది. బట్ 3 years లేట్ అవ్వడం వల్ల కొంచెం ఓకే అని అనిపిస్తుంది. ఒక మంచి క్లాస్ లవ్ స్టోరీ అయితే చూసిన ఫీలింగ్ అయితే మనకైతే వచ్చేస్తుంది అనమాట. ఓవరాల్గా మూవీ కంప్లీట్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ అంటే అందరి ప్రేక్షకులకి చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఈవెన్ వల్గారిటీ సీన్స్ ఎక్కడ ఉండవు, రొమాంటిక్ సీన్స్ ఎక్కడ ఉండవు, లేదంటే ఐటమ్ సాంగ్స్ కానీ ఇలాంటివి కావాలని ఇరికిచ్చి పెట్టిన సాంగ్స్ ఎక్కడ ఉండవు. కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం ట్విస్ట్లలో సైలెంట్గా చూస్తాం అన్నమాట. మూవీ ఏం జరుగుతుంది ఏంటి అని అయితే మనం ఒక కంప్లీట్ సైలెంట్గా చూసుకుంటూ అయితే వెళ్ళిపోతాం. ఓవరాల్గా మూవీ చాలా ఒక డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన భరత్ రాజ్ గారు అండ్ సేమ్ దివి గారు ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి వెళ్ళి ఫస్ట్ హీరోయిన్గా డెబ్యూ అయ్యారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ఇంకోటి ఏంటంటే హీరోకి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటే బాగుండే అనిపిస్తుంది. కంప్లీట్గా దివి గారిదే డామినేషన్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో హీరో గారిది కూడా కొంచెం ఉంటే బాగుండి అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ చెప్పాం కదా అనుకున్నట్లే భరత్ గారి ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా మూవీ కంప్లీట్ ఒక డీసెంట్ మూవీ అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే ఒక మంచి లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. లంబసింగి అంటే మనకు ఆ ఊరు అందాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్టు చాలా బాగా చూపించారు అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి ఇల్లులు కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏ విధంగా ఉంటారు, కొండలు అవన్నీ కంప్లీట్గా అక్కడే షూట్ చేశారు కాబట్టి ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది అనమాట ఆ మూవీ చూసినంతసేపు మనకు. సో ఓవరాల్గా మూవీ అయితే కంప్లీట్ ఒక
క్లాస్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. సో మస్ట్ వాచ్ మూవీ. ఇది కూడా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్ ఎవరున్నా అంటే ట్రూ లవ్ గురించి, ఎస్పెషల్లీ ట్రూ లవ్ గురించి బాగా చూపించాడు అనమాట. అంటే దివి గారు వచ్చేసరికి మనకు కొంచెం క్రష్ ఉంటుంది కదా, సో అలాంటి పక్కన పెడితే ట్రూ లవ్ అంటే ఆ సినిమాతో ఆవిడ మీద కొంచెం రెస్పెక్ట్ కూడా ఉంటుంది. సో ట్రూ లవ్ కూడా ఎలా ఉంటుంది ఏంటనేది కొంచెం అది కూడా మెన్షన్ చేశాడు. నక్సల్ బ్యాక్గ్రాఫ్ కొంచెం మెన్షన్ చేశాడు అండ్ హ్యుమానిటీని కొంచెం ఎలివేట్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. సో ఓవరాల్గా మూవీ ఒక మంచి మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.